హలో ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నేను ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ మాక్ టెస్ట్ నెంబర్ 4 అటెంప్ట్ చేసా గైడ్లీలో. సో నాకు ఈ మాక్ అనేది చాలా హార్డ్గా అనిపించింది. నేను 3 సెక్షన్స్ అటెంప్ట్ చేసా, జిఏ కాకుండా రిమైనింగ్ 3 సెక్షన్స్ అటెంప్ట్ చేసా. సో నాకు స్కోర్ అనేది చాలా తక్కువ స్కోర్ వచ్చింది ఈ మాక్లో, ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఉంది 3 సెక్షన్స్. సో మనకి తెలుసు గైడ్లీ లెవెల్ ఎలా ఉంటుంది అనేది. సో నాకు ఓవరాల్గా 45.65 స్కోర్ వచ్చింది. సో నేను ఓవరాల్గా అటెంప్ట్ చేసింది 52, దానిలో 7 ఇన్కరెక్ట్ అయ్యాయి. ఆ 7 కూడా ఇంగ్లీష్ సెక్షన్లో నాకు ఇన్కరెక్ట్ అయ్యాయి. సో ఫస్ట్ నేను ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్ 2 ప్యాసేజ్లు ఇచ్చాడు కదా. సో ఆ 2 ప్యాసేజ్లు నాకు టఫ్గానే అనిపించాయి. అంటే ప్యాసేజ్ ఇచ్చే క్వశ్చన్స్ చాలా సిమిలర్గా ఉన్నాయి, మనము ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేలాగా కూడా లేవు. అండ్ ఈడియమ్స్ ఒకటి ఇచ్చాడు, అవి స్కిప్ చేసా. అండ్ వొకాబ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా. సో నాకైతే ఓవరాల్గా చాలా టఫ్గానే అనిపించింది ఇంగ్లీష్ సెక్షన్. ఇంగ్లీష్లో నాకు 19 పాయింట్స్ ఎంతో వచ్చింది. 7 ఇన్కరెక్ట్ అయ్యాయి ఇంగ్లీష్లో. సో నెక్స్ట్ నేను క్వాంట్ చూస్తే, క్వాంట్ కూడా నాకు చాలా టఫ్గా అనిపించింది. నేను 12 అటెంప్ట్ చేసా క్వాంట్లో. అండ్ నేను డిఏ చేసా, ఒకటో రెండో చేసా. బట్ నేను క్వశ్చన్స్ నాకు అర్థం కాలేదు, సో నేను అవి స్కిప్ చేసా. అంటే దాని బదులు నేను అర్థమెటిక్ చేసినా సరిపోయేది అనిపించింది. సో మనకు తెలుసు డిఏ చాలా టైం టేకింగ్ అని, టైం అంతా ఒకటే క్వశ్చన్ మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వేరే క్వశ్చన్ చేయాలంటే అది చాలా టైం వేస్ట్ అయినట్టే అక్కడ. సో నాకు అలానే అయింది ఈ మాక్లో. అండ్ స్పీడ్ మ్యాథ్స్ అవి కూడా ఉన్నాయి, అవి చేసా. కొన్ని క్లిక్ అయ్యాయి, కొన్ని క్లిక్ అవ్వలేదు. ఆ స్పీడ్ మ్యాథ్స్ కూడా చాలా లెంతీగా ఉన్నాయి. క్వశ్చన్ ఒకటే అయితే మళ్ళీ ఆప్షన్స్లో మళ్ళీ వేరే క్వశ్చన్స్. సో అలా చాలా టైం టేకింగ్గా ఉంది డిఐ అంతా. సో ఈ డిఐ అయితే నేను చేశాను, కానీ నాకు లాస్ట్కి వచ్చేసరికి ఆన్సర్ రాలేదు, దట్టు. అండ్ 2 క్వశ్చన్స్ ఎన్నో ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ కూడా నాకు అర్థం కాలేదు. సో అది కూడా వదిలేసాను నేను. సో నాకు ఓవరాల్గా క్వాంట్లో 12 మార్క్స్ వచ్చాయి. నేను అటెంప్ట్ చేసింది 12, 100% యాక్యురసీ మెయింటైన్ చేసా క్వాంట్లో. బట్ ఇంకా మేబీ స్పీడ్ మ్యాథ్స్ కానీ లేదా వాటి మీద చేసుంటే సరిపోయేదేమో, కొంచెం మార్క్స్ వచ్చేవి. నేను అవి చేయగానే డిఏ చేయడం మొదలుపెట్టా. సో అవి అయితే డిఏ అయితే నాకు రాలేదు చేసినా కూడా. సో మేబీ ఇలా అనలైజ్ చేసుకుని మనం రియల్ ఎగ్జామ్లో అయితే ఏ క్వశ్చన్ పిక్ చేయాలనేది మనకి తెలిసి ఉండాలి, అదర్వైజ్ ఇలాగే టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో రీజనింగ్ నేను ఒక పజిల్ చేసాను, ఈజీగానే ఉంది. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఈజీగానే ఉంది, అది చెయ్యొచ్చు. కానీ నేను చేయలేదు, ఎందుకంటే దానిలో ఒక స్టెప్ నాకు అర్థం కాలేదు, దానివల్ల టైం వేస్ట్ అయింది. అండ్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేశాను నేను, అదైతే అసలు రాలేదు. చేశాను కానీ ఎక్కడ మిస్టేక్ చేసానో అర్థం కాలేదు. ఆప్షన్స్లో అయితే ఆన్సర్స్ లేవు, అక్కడ టైం వేస్ట్ అయింది. అండ్ నేను లాస్ట్లో ఒక పజిల్ చూసాను, అది ఈజీగా ఉంది. బట్ నేను అది లాస్ట్లో చూసాను, అది చూసేసరికి టైం అంతా అయిపోయింది. కానీ ఈ ఇన్పుట్ అవుట్పుట్ అయితే నేను చాలా ట్రై చేశాను, ఎందుకంటే నాకు ఒక్క స్టెప్ క్లిక్ అవ్వలేదు. మిగతా స్టెప్స్ అన్నీ నాకు అర్థమయ్యాయి ఈజీగా. 5 మార్క్స్. అండ్ నేను వదిలేసిన పజిల్ అదొక 5 మార్క్స్. ఆల్మోస్ట్ ఒక 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు ఈ మాక్లో, ఈ సెక్షన్లో. బట్ నేను చేయలేదు. సో మీరు ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే నాకు మీ స్కోర్ మెన్షన్ చేయండి కమెంట్లో. సో మాక్ అనేది దీని నుంచి అనలైజ్ చేసి మనము నెక్స్ట్ మాక్కి ఏ క్వశ్చన్ పిక్ చేయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో నేను అందుకే హార్డ్ లెవెల్ నేను అటెంప్ట్ చేశాను. సో నెక్స్ట్ నేను టెక్స్ట్ బుక్లో కూడా రాస్తాను, అవి కూడా షేర్ చేస్తాను. సో బెస్ట్ స్కోర్ లేదా గుడ్ స్కోరే కాదు, వర్స్ట్ స్కోర్ కూడా నేను షేర్ చేస్తాను, ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. మనం టాపర్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ అయినా ఒక్కొక్క మార్కులు ఒక్కొక్కలా వస్తుంటాయి మార్క్స్. బట్ ఆబ్వియస్లీ నేను కూడా డిమోటివేట్ అయ్యాయి మార్క్స్ చూసి. బట్ స్టిల్ నేను రియల్ ఎగ్జామ్ అయితే కాదు కదా ఇది, సో నేను అప్పటికి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ మీరు మార్క్స్ చూసి డిమోటివేట్ అయితే సో అలా అవ్వద్దు, ఎందుకంటే మాక్ నుంచి మనం నేర్చుకుని అనలైజ్ చేసి ఆ మిస్టేక్స్ మనం రిపీట్ అవ్వకుండా చేయాలి. అంటే కరెక్ట్
క్వశ్చన్ మనం పిక్ చేయడం నేర్చుకోవడం, ఎండ్ ఆఫ్ ద డే అదే నేర్చుకోవాలి. సో దట్స్ ఫర్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.